హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. ఆ రెసిపీ పేరేంటో మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకునేవి వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లో అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కూరనైతే వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఒక స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు క్యాప్ తీసేసుకొని అల్లం కూడా వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. అందులో కొంచెం ధనియాల పొడి, మసాలా వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న లెమన్ని కూడా పిండేసుకోవాలి దాంట్లో. వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఉడికిపోయింది కదా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయితే ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది.